వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అడవికి రక్షణగా ఉండాల్సిన అధికారులు తమ బాధ్యతను మరిచి గాఢ నిద్ర నటిస్తే కాపలా కాయాల్సిన వారే కోట్ల విలువైన సంపదను కొల్లగొట్టే రంగురాళ్ల మాఫియాతో చేతులు కలిపితే అలాంటి వారిని ఏమనాలి? ఇది ఖచ్చితంగా కంచె చేనును మేసినట్లే. ఈ మాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి అటవీ డివిజన్లో వెలుగు చూసిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారిన ఈ దారుణ కాండపై ప్రైమ్ 9 విశ్లేషణాత్మక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవులను కాపాడాలని, గిరిజనులకు మంచి బ్రతుకునివ్వాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఆయన ఆశయాలకు కొందరు ఫారెస్ట్ అధికారులు తూట్లు పడుస్తున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి దళారుల దందాలకు సపోర్ట్ చేస్తూ అడవులను, గుట్టలను మింగేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే లోకం తీరు తెలియని ఆ గిరిజనులను కాపాడాల్సిన అధికారులే వారి పొట్ట కొడుతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి అన్యాయంగా బలి చేస్తున్నారు. అడవిలో అణువణువు తెలిసినటువంటి కొందరు అక్రమ వ్యాపారులు వారిని ఎరగా మార్చుకుని కోట్లు సంపాదిస్తున్నారు. గిరిజనులపై అడ్డగోలు కేసులు పెట్టి తప్పించుకుంటున్నారు. ఈ వ్యాపారాలకు అధికారులే ఆసరా ఇవ్వడంతో తమకు దిక్కెవరని అడవి బిడ్డలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అల్లూరి జిల్లాలో మరోసారి రంగురాళ్ల తవ్వకాలు జోరందుకోవడంతో గిరిజనులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తమ బ్రతుకుల్లో బుగ్గిపోసి అడవిని దోచుకుంటున్నారని వాపోతున్నారు. ప్రభుత్వమే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలోని సెగినాపల్లి ప్రపంచ పట్టణంలో కనిపించని ఒక మారుమూల గిరిజన గ్రామం. కానీ మాఫియా పట్టణంలో మాత్రం ఇది ఒక బంగారు గని. దీనికి కారణం ఆ గ్రామానికి ఆనుకున్నటువంటి ఒక కొండ. ఆ కొండ గర్భంలో అత్యంత విలువైనటువంటి అరుదైన అలెక్స్ జాతి రంగురాళ్లు నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే రంగురాళ్ల వ్యాపారులందరి కళ్ళు ఎప్పుడు ఈ కొండపైనే. వారు ఈ కొండను ముద్దుగా సిగ్నాపల్లి క్వారీ అని పిలుచుకుంటారు. కానీ ఆ ముద్దు పేరు వెనక ఉన్నది కోట్లాది రూపాయల దోపిడీకి వేసినటువంటి పక్కా స్కెచ్. ఈ స్కెచ్లో ఇప్పుడు ప్రభుత్వ అధికారులే భాగస్వాములు కావడం అత్యంత దారుణం. కోరి అనేది 2003-2004లో కోరి అనేది పడడం జరిగింది. అప్పటి నుంచి కూడా రంగురాళ్ళు తవ్వకాలు అప్పుడప్పుడు తవ్వేవాళ్ళు. గత 6 నెలల కిందట సిగినపల్లిలో మళ్ళీ కోరి పడడం జరిగింది. ఈ కోరిలో తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ స్థానిక బేస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు 147 సెక్షన్ 145 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పేసి గ్రామస్తులకి కొండపైకి రావద్దని చెప్పేసి అనడం జరిగింది. అలాగే గొళ్ళు కాసే వాళ్ళకు కూడా కొండపైకి రావద్దని చెప్తే మా గ్రామస్తులు గవర్నమెంట్ పెట్టిన ఈ నిబంధనకు కట్టుబడి మా గ్రామస్తులు కొండపైకి వెళ్ళడం కానీ కనీసం కర్ర పుల్ల తెచ్చుకోవడానికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. మరి ఇంత జాగ్రత్త మా గ్రామస్తులు మేము పాటిస్తున్నప్పుడు గ్రామ ఈ డిపార్ట్మెంట్ మీద గౌరవంతో మేము పాటించడం జరిగింది. మా సిగినపల్లి రామనగర్ కాలనీలో అత్యంత విలువైన ఈ ఏదైతే తవ్వకాలు జరుగుతున్నాయో రంగురాళ్ల అన్వేషణకి సంబంధించి కూడా అది అత్యంత ప్రాణాంతకం కూడా. గతంలో ఈ కొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పూట గడవడం కోసం ఈ తవ్వకాలు జరిపేవారు. ఈ క్రమంలో ఎన్నో ఘోర ప్రమాదాలు కూడా జరిగాయి. కొండ చర్యలు విరిగిపడి ఊపిరాడక ఇప్పటి వరకు చాలామంది వారి యొక్క ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రాణాలకు తెగిస్తే ఇప్పుడు మాఫియా అధికారుల అండతో కూడా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేస్తోంది. 6 నెలల క్రితం తవ్వకాలు జరిగినప్పుడు ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆంక్షలు పెట్టారు. తీసిన గుంతలు పూడ్చి క్వారీ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కంటిన్యూ బేస్ క్యాంప్ కూడా పెట్టారు. అక్కడికి ఎవరు వెళ్ళినా కేసులు పెట్టడంతో భయభ్రాంతులయ్యామని గిరిజనులు చెప్తున్నారు. అసలు వారేమంటున్నారో చూద్దాం. గతం నుండి వజ్రాలు కోరి అని, రంగురాళ్ళ కోరి అని తవ్వకాలు జరిపించారని చెప్పేసి గత 6 నెలల నుంచి, గత 6 నెలల క్రితం నుండి ఇక్కడ మూసివేయడం జరిగింది. క్వారీని మూసివేసి అలాగే
బేస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. కంటిన్యూ బేస్ క్యాంప్ అనేది ఉంటూనే ఈ గత 2 రోజుల క్రితంలో శని ఆదివారంలో భారీ ఎత్తున రంగురాళ్ళు తవ్వకాలు జరిపారు. అలాగే స్థానిక గిరిజనులకు కొండపైకి వెళ్ళడానికి చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకునేవాళ్ళు. ఎట్లా అయితే ఇక్కడ ఎప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉందని, అలాగే ఈ గిరిజనులు కాఫీ తోటకి వెళ్ళాలన్నా, కర్రపుల్లలకు వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా అదే కొండకి వెళ్ళాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు స్థానిక గిరిజనులకు. అలాగే ఈ యొక్క పరిణామాలు ఉద్దేశించుకొని మేము కొండ మీదకి వెళ్ళడానికి చాలా భయభ్రాంతులకు గురి అవుతుంటాము. అది కాకుండానే పక్క ఊరి గ్రామస్తులకు తీసుకొని వచ్చి ఇక్కడ శని ఆదివారంలో భారీ ఎత్తున వజ్రాలు తవ్వకాలు జరిపారు. అది ఎవరండదండలు చూసుకొని జరిపారో మాకైతే తెలీదు. గతం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్నటువంటి సిగినాపల్లి కొండపై తవ్వకాలు, ప్రమాదాలు, గిరిజనుల మరణాలతో అటవీశాఖ అధికారులు అప్పుడప్పుడు మేల్కొన్నట్లు నటిస్తారు. కొండపై తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ మరోవైపు చింతపల్లి, నర్సీపట్నంకు చెందిన రంగురాల వ్యాపారులు అమాయక గిరిజనులు మభ్యపెట్టి డబ్బు ఆశ చూపి తవ్వకాలకు ప్రోత్సహిస్తూనే ఉంటారు. కొన్ని నెలల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో 2 నెలల క్రితం భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయి. మీడియాలో కథనాలు రావడంతో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి హడావుడి చేశాయి. క్వారీ చుట్టూ ఎవరు రాకూడదని నిషేధాజ్ఞలు విధించారు. అంతటితో ఆగకుండా కొండ కింద ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజలు తమ కాఫీ తోటలకు, వ్యవసాయ పనులకు వెళ్ళినా సరే వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి వేధించారు. తవ్వకాలు జరగకుండా శాశ్వతంగా ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా నియమించారు. ఇదంతా చూసి ఇక మాఫియా ఆట కట్ అయినట్లే అని అందరూ భావించారు. కానీ ఇదంతా ఒక పెద్ద డ్రామా అని, అసలు దోపిడీకి సంబంధించి కూడా రంగం సిద్ధం చేయడానికే ఈ నాటకం ఆడారని ఇప్పుడు అర్థమవుతోంది. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా చుట్టుపక్కల గ్రామాల గిరిజనులతో వ్యాపారులు మాట్లాడి పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తమకు అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చిందని, కావాలంటే కూలి ఎక్కువ ఇస్తామని చెప్పి తవ్వకాలకు తీసుకొస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చింతపల్లికి చెందిన రాజుతో పాటు మరో 3 సిండికేట్ అయ్యి అధికారులతో చేతులు కలిపి తవ్వకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా ఏం జరిగిందో వారి మాటల్లోనే విందాం. ఊరిబుక్కులాము. మా ఊరికి ఆనుకొని ఉన్న అడవి పెద్దకొండ అంటాం. ఆ అడవిలో రంగురాళ్ళు, వజ్రాలు పడడం జరిగింది. ఇంతకు ముందు కూడా జరిగింది. అప్పుడు మేము గ్రామస్తులం అంతా వెళ్ళి, రామనగర్ కాలనీ గ్రామస్తులం అంతా వెళ్ళి ఆ కొండని అడ్డుకుందామంటూ వారం రోజులు, 8 రోజుల పాటుగా కొండ మీద మేము కాపాలు కాసి, మరి ఏ గ్రామస్తుల్ని కూడా రాకుండా మేము అక్కడ కాపాలు కాసి, మా భూములు పోతాయి, మా పుట్టలు పోతాయి, ఆ మట్టికి మా భూములు కప్పుకోపోతాయని మేము అడవిని కాపాడి మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం అయింది. మరి డిపార్ట్మెంట్ వాళ్ళు గత 6 నెలల క్రితంలో రావడం అయింది, అడవిలోకి ఎక్కడం అయింది. అక్కడ ఉన్నటువంటి గోతులంతా కూడా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు దగ్గర పెట్టి మా గ్రామస్తులు కప్పేయడం అయింది. మరి అక్కడ నుండి ఫారెస్ట్ వాళ్ళు ఈ కొండని మేము జాగ్రత్తగా భద్రతగా కాపాడుతాం, మీకున్నంటి భయం లేదంటూ. ఇక గత శుక్ర, శని ఆదివారాల్లో అంటే ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాల్లో ఈ రంగురాళ్ల క్వారీలో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ ఎత్తున తవ్వకాలు జరిగాయని సాక్షాత్తు సెగినాపల్లి, గండేపల్లి గ్రామస్తులు చెప్తున్నారు. చింతపల్లికి చెందినటువంటి రంగురాళ్ల వ్యాపారుల ఆధ్వర్యంలో సాక్షాత్తు ఫారెస్ట్ సిబ్బంది పూర్తి సహకారంతోనే ఈ దోపిడీ జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ షావుకారులు డిపార్ట్మెంట్ మొత్తం కుమ్మక్కయ్యారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. 1,00,000, 2 లక్షలకు లొంగిపోయి తవ్వకాలు చేస్తున్నారని అంటున్నారు.
రంగురాళ్ళ అక్రమ మైనింగ్కి సంబంధించి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆ వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. వాసు, అంటే కొంతమందికి పర్మిషన్స్ ఇస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి కాఫీ తోటలకు వెళ్ళే వాళ్ళకి మాత్రం వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు, దందా కొనసాగుతోంది. అక్కడ ఎవరో అధికారులు పెడితే కొంత మాఫియా కంట్రోల్ అయిందని అనుకున్నాం, కానీ ఇంకా దందా జరుగుతుందని గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో రంగురాళ్ళ అక్రమ మైనింగ్కి సంబంధించి ఏం మాట్లాడతారు? చందు, ఇది ఇప్పటి సమస్య కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ రంగురాళ్ళు మాఫియా ఇక్కడంతా కూడా వెచ్చలవిడిగా మొత్తం కూడా అమాయకమైన గిరిజనులను ఆసరా చేసుకుని ఈ విధంగా చేయడం పరిపాటిగా మారిపోయింది. గత కొంతకాలంగా కూడా కొన్ని మాసాలకు కూడా ప్రశాంతంగా ఉన్నట్టు వాతావరణం మరొకసారి గత కొన్ని రోజులుగా కొన్ని మాసాలకు కూడా మరొకసారి ఇది అంటే ఎంత దురదృష్టకరం అంటే, ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన మేలు కోసం, గిరిజనుల కోసం ఆయన పాటుపడుతున్నారు. ఆ గిరిజనులకు ఏం కావాలి, ఆ డోలీ మొత్తంలో వాళ్ళు ఉండకూడదు, వాళ్ళకి కాపాడాలి, సరైన రహదారులు లేవు, వాళ్ళకి ఏర్పాటు చేయలేని దాదాపు ఏజెన్సీ ప్రాంతంలో 1000 కోట్లతో రోడ్లు వేస్తున్నాడు ఆయన. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదని అన్ని మంచినీటి కొరత అయితేనే అనేకమైన సమస్య పరిశీలిస్తున్నారు ఒకవైపు. మరోవైపు అదే డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు కొంతమంది రంగురాళ్ళ మాఫియాతో కుమ్మక్క అయిపోయి, ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి రంగురాళ్ళు మాఫియాతో కుమ్మక్క అయిపోయి అమాయకమైన గిరిజనుల్ని ఆసరా చేసుకుని ఈ రంగురాళ్ళు తవ్వకాలు తవ్వుతున్నారు. ఇక్కడ ప్రధానంగా నర్సీపట్నం నియోజకవర్గం అవ్వచ్చు, అటు మొత్తం కూడా పాడేరు నియోజకవర్గం, చింతపల్లి అయితేనే, జీకే విధి అయితేనే, మొత్తం ఈ అటవీ ప్రాంతం అంతా కూడా మొత్తం ఫారెస్ట్, చాలా డీప్ ఫారెస్ట్. ఈ డీప్ ఫారెస్ట్లో ఎవరు వెళ్ళకూడదు, ఎవరు చేయకూడదని చెప్పినప్పుడు కూడా ఈ కొండ ఏదైతే ఈ కొండ ఉందో, రంగురాళ్ళ కొండ చాలా ఫేమస్. అక్కడ అతి ఖరీదైనటువంటి అలెక్సా జాతి చెందినటువంటి రంగురాళ్ళు దొరికితే దాంతో కొంతమంది ఇక్కడ నర్సీపట్నంలోనూ విశాఖలోనూ కూడా కొంతమంది వ్యాపారులు, షావుకర్లు అంటారు వాళ్ళని, వ్యాపారులు మకాం వేసి ఇటు ఒరిస్సా అవ్వచ్చు, లేదా మహారాష్ట్ర అవ్వచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళందరూ గుత్తబేరానికి, అంటే వీళ్ళంతా మాట్లాడుకుంటారు, ఈ కొండ ఈ ప్రాంతాన్ని తవ్వటానికి మీకు 10 లక్షలు అని మాట్లాడుకుంటారు. ఆ 10 లక్షలు మాట్లాడుకుని వాళ్ళకి కూలిస్తారు. కానీ వీళ్ళు 10 లక్షలు ఖర్చు పెడితే దానికి 10 రెట్లు, కోటి నుంచి 2 కోట్ల లాభాలకి అమ్ముకునే విధంగా చేస్తారు. అంటే అమాయకమైన గిరిజనుల్ని ఆసరా చేసుకునే విధంగా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఆ ప్రాంతంలో మళ్ళీ ఒక్కసారిగా మొత్తం వెచ్చలవిడిగా రంగురాళ్ళు తవ్వడం పట్ల మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కుమ్మక్క అయిపోయి, మొత్తం ఏ వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళ వ్యాపారులతో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా తవ్వకాలు చేయడం పట్ల అయితే గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఈ గిరిజన గ్రామం నుంచి తవ్వకపోతే వేరే గిరిజన గ్రామం నుంచి తీసుకురావడం, వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళని తీసుకురావడం, ఈ విధంగా మార్చి తీసుకురావడం, ఆ గ్రామంపై కేసులు నమోదు చేయటం, ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ప్రస్తుతం అయితే మనం చెప్పుకోవాల్సింది, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పరిధిలో ఉన్నటువంటి ఈ ఫారెస్ట్ శాఖ, ఈ సాక్షాత్తు అధికారులే వీళ్ళు ఎవరితో కుమ్మక్క అయిపోయి ఈ విధంగా చేయడం పట్ల అయితే అక్కడ గిరిజనులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా వ్యాపారులు కానీ, లేదా షావుకారులు కానీ, అధికారులు కానీ ఇదే విధంగా చేస్తే వాళ్ళు ఒక తీవ్రమైన ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అమాయకమైన గిరిజనులు బలి చేస్తున్నారు. ఎందుకంటే కాఫీ తోటల్లో పొలాలు ఏరుకుంటాకి వెళ్తే కేసులు పెడుతున్నారు. అటువంటిది మరి ఇన్ని వందల మందిని ఆ కొండలు తవ్వటానికి ఎలా పంపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు అందరూ కూడా. ఈ విషయంపై ఉన్నతాధికారులు కలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఫారెస్ట్ లో ఉన్నతమైన ఇక ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు వ్యాపారులకు ఆ ఉన్నతాధికారికి మధ్యవర్తిత్వం నడిచినట్టు కూడా తెలుస్తోంది. చింతపల్లికి చెందినటువంటి రాజు అనే వ్యక్తి వందలాది మంది గిరిజనులను తీసుకొచ్చి 2 రోజుల పాటు యథేచ్ఛగా తవ్వకాలు సాగించాడు. రక్షణ కోసం ఏర్పాటు చేసిన బేస్ క్యాంపే వారికి అడ్డాగా మారింది. ఆ బేస్ క్యాంప్లోనే తింటూ, అక్కడే ఉంటూ అధికారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ 2 రోజుల తవ్వకాల్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన రంగురాళ్లు దొరికాయని, అవి ఇప్పటికే సరిహద్దులు దాటిపోయాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 14న రాత్రి క్వారీలో కాపలాగా కేవలం 2 సిబ్బంది ఉన్నారు. తవ్వకాలు జరుగుతుంటే ఉన్నతాధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని గిరిజనులు నిలదీశారు. అలాగని ఇప్పుడు దాకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఏం లేదు. ఎందుకు చేయలేదు? డిపార్ట్మెంట్ కిందికి వెళ్ళారు కదా, కిందికి వెళ్ళిపోయారు. జనాలు వచ్చారని మీరు వెళ్ళిపోయారు. సెక్రటరీకి వెళ్ళిపోయామమ్మా, సెక్రటరీకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయాం, రాలేదు. తక్కువ జనాలు కాదు ఇక్కడ. పోనీ ఇక్కడ ఏ ఊర్లో వచ్చారు మీకు ఏమైనా ఐడియా ఉందా?
ఇప్పుడు అనే ఒకటి రానే మా బాధ ఏంటంటే సామాన్య ప్రజలకి మీరు చెప్పాలి. ఒక మాట ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు అన్నారు, మరి అలాంటప్పుడు రావాలి కదమ్మా మీరు. ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు అంటే మీరు రావాలి కదా. కావాలంటే మాకు మేము మూటలు పట్టుకెళ్తుంటే చూసి వచ్చాం మేము. మధ్యాహ్నం ఇక్కడికి చింతపల్లి సౌకర్యాలు ఎవరైనా వచ్చారా? మేము ఇక్కడ లేవు, ఆ టైంలో మేము ఆ టైంలో ఇక్కడ లేవు. ఈయన డాడీ నిజం చెప్పు, డాడీ నువ్వు నిజం చెప్పు. మీరందరూ టైప్ అయిపోయి కదా వర్క్ చేయించారు ఇక్కడ, అది చెప్పండి మీరు. కాస్తామని చెప్పి ఇక్కడ దగ్గర నుండి మీరు టైప్ అయి తవ్విస్తున్నారన్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే మీరు సామాన్య ప్రజలకు చెప్పాల్సిందన్నా. మీరు ఇది మన కొండ రక్షణ కల్పించలేనప్పుడు ఇక్కడ బేస్ పర్మనెంట్ బేస్ క్యాంపింగ్ ఇక్కడ ఎందుకు? మనకి లంచం ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మీరు కోర ఎందుకు తవ్వుతున్నారు చెప్పండి? తవ్విస్తున్నారు ఇక్కడ. మేము అవతవించాం, మరి తవ్వించకపోతే అక్కడ ఎందుకు తవ్వేస్తుందండి? మీరు ఇక్కడ కనీసం మీ బేస్ క్యాంప్ దగ్గర వచ్చి సౌకర్యాలు కూర్చొని ఉండి తవ్విస్తున్నారంటే కారణం ఏంటి? ఏం చేస్తాం అందరికి ఏం సంబంధం? ఈ దోపిడీ ఏదో ఆషామాషిగా జరిగింది కాదు, దీని వెనక పక్కా ప్రణాళిక ఉంది. ముందుగా చుట్టుపక్కల గ్రామాల గిరిజనులతో మాట్లాడారు. భయపడకండి, మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకున్నాం, అధికారులతో మాట్లాడేశాం, మీపై ఎలాంటి కేసులు రావని నమ్మబలికారు. రెట్టింపు కూలి ఇస్తామని ఆశ పెట్టారు. మరికొందరితో మీరు తవ్వండి, దొరికిన రాళ్లను మాకే అమ్మాలని నిబంధన పెట్టారు. చింతపల్లికి చెందిన రాజు అనే వ్యక్తితో పాటు మరో 3 సిండికేట్గా ఏర్పడి ఫారెస్ట్ అధికారులతో భారీ మొత్తంలో ఒప్పందాలు చేసుకుని తవ్వకాలు జరిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ బ్యాచ్కి ఇదే కొత్తేం కాదు. గతంలో గురాలగొంది, సత్యవరం క్వారీల్లో కూడా వీరే తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఆ 2 క్వారీల విషయంలో ఒక మాజీ మావోయిస్ట్ హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అంటే ఒకవైపు అధికారులను, మరోవైపు వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ ఈ సిండికేట్ ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 13, 14 తేదీల్లో పకడ్బందీగా తవ్వకాలు జరిగాయని సెగనాపల్లి ప్రజలు బల్లగుద్ది చెప్తున్నారు. ఆ కొండపైన ఆధారపడి జీవించే తమకు ఆంక్షలు పెట్టి జీవనాధారంపై దెబ్బ కొడుతున్నారంటూ వారు అంటున్నారు. కానీ ఇప్పుడు జరిగినటువంటి తవ్వకాలకు ఫారెస్ట్ సిబ్బంది అండగా ఉండడం విమర్శలకు దారితీస్తోంది. అండగా ఉంటారని అధికారుల మాట నమ్మితే నిండా ముంచేశారని వారు వాపోతున్నారు. 6 నెలల క్రిందట మా ఊర్లో రంగురాళ్ళ క్వారీ భారీగా త్రవ్వకాలు అనేది జరగడం అయితే జరిగింది ఇక్కడ. ఆ తర్వాత నుండి పర్మనెంట్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మా గ్రామస్తులకి ఒకటే కుండ అండి. ఆ కుండలోనే మాకు కాఫీ తోటలు, వ్యవసాయం అనేది మేము చేసుకోగలుగుతున్నాం ఇప్పటి వరకు. మేము నార్మల్గా కాఫీ తోటలకు వెళ్తే 144 సెక్షన్ అమల్లో ఉంది, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి పైకి అనేసి మాకి బేస్ క్యాంపర్స్, మాకి ఫారెస్ట్ అధికారులు మాకి వాళ్ళ ఆఫీసులకి చుట్టూ తిప్పుకొని మాకి బైండ్ ఓవర్ కేసులు అనేవి బుక్ చేయడం జరిగింది. ఈ రెండు రోజులు అంటే శని ఆదివారాల్లో ముమ్మరంగా రంగురాళ్ళ త్రవ్వకాలు అనేవి జరిగాయి అక్కడ మా క్వారీలో. సెగనాపల్లి రంగురాళ్ల క్వారీలో ఈ నెల 14న అర్ధరాత్రి గుట్టుగా రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్లు తెలుసుకున్న సెగనాపల్లి, గండిపల్లి గ్రామస్తులు సహించలేకపోయారు. ఆదివారం సాయంత్రం గ్రామస్తులందరూ ఏకమై క్వారీ వద్దకు వెళ్లారు. క్వారీలో తవ్వకాలు జరిగినట్లు ఆనవాళ్లు ఉండడంతో కాపలాగా ఉన్నటువంటి బేస్ క్యాంప్ సిబ్బందిని అక్కడే ఉన్న వ్యాపారులను నిలదీశారు. కాదనా ఇప్పుడు డ్యూటీలో ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నిన్న ఈ రోజు డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? నువ్వు రామకృష్ణ ఉన్నారు ఇక్కడ. మరి ఉదయం వర్క్ ఇక్కడ ఏ ఊర్లో చేశారు ఇక్కడ వర్క్? డ్యూటీలో ఉన్న వాళ్ళకి రమ్మని చెప్పండి సార్. ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. జరిగిన తర్వాత పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదండి. ఇప్పుడు మీకు చెప్పండి, ఇంకా దిగలేదు అని ఇక్కడ 2 డ్యూటీలో ఉన్నారు. కానీ ఇక్కడ వర్క్ అయితే జరిగింది. ఇక్కడ పక్కగా డిపార్ట్మెంట్ పక్కగా ఇదైతే సౌకర్యాలతోటి, చింతపల్లి సౌకర్యాలతోటి టైప్ అయిపోయి మరి దొడ్డికొండ, ఈదల బయలు, కడుగుల టీములకు పెట్టి కుమ్మకాయ తవ్వుకున్నారు అంతే. ఇక్కడ నల్లబెల్లి అవి ఒకటి మాట్లాడుకోవాలి. అడవిలోకి పుల్లల కోసం వెళ్ళినా, కాఫీ తోటలకు వెళ్ళినా మాపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధిస్తున్న మీరు ఇప్పుడు దగ్గరుండి దొంగలతో తవ్వకాలు జరిపిస్తారని
గిరిజనులు గర్జిస్తున్నారు. చింతపల్లికి చెందిన ఈ నలుగురు వ్యాపారస్తులు ఈ బేస్ క్యాంపులో ఎందుకున్నారు అని వారు ప్రశ్నిస్తున్నారు. దోచుకుపోతున్నది ఒకరైతే మాపై కేసులు పెట్టడం ఏంటి? కాపలా కాయాల్సిన మీరే దొంగలకు సహకరిస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకేమో ఏమి లేదు, ఏం తెలియని రైతులకేమో అడగడం వచ్చి ఇది గవర్నమెంట్ పరిపాలన అంతే కదండి. అదే మాట్లాడుతుంటే ఇప్పుడు మన ఊర్లో కొండ కానుకున్నాయి. అది అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు సౌకర్యాలతో కుంభకాయ తవ్వించుకుంటున్నారు కదా, మనకేమో భయపెడుతున్నారు. ఇక్కడ కోట్లు కోట్లు సంపాదించినట్టు అంతే కదండి. మన కేసులు పెడుతున్నారు. ఒకటి పేరు ఇంకొకడు అంతే కదా. అదే అదే అయితే పక్కగా డిపార్ట్మెంట్ తవ్వించడం అయితే డిపార్ట్మెంట్ మధ్య తవ్విస్తుంది. అక్కడ వాళ్ళకి సామాన్య ప్రజలకి అయితే ఇది అమెరికా ప్రజలకి బాధలు పెడుతున్నారు వచ్చి, వాళ్ళకి వీళ్ళకి వాట ఉంది కాబట్టి అంతే కదండి. సౌకర్యాలకి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాట ఉంది, కానీ ఏమి తెలియని రైతులకు వచ్చి అడుగుతున్నారు అన్నమాట. సెగినపల్లి గ్రామం అండి. 6 నెలల నుంచి ఇక్కడ రంగురాళ్ళు కోరి రన్ అవుతుంది. రన్ అయిన కోరి మూసేసి ఫారెస్ట్ వాళ్ళకి పెట్టి కాపలా పెట్టి ఉంచుతున్నారండి. మేము పుల్లలకి వెళ్ళినా, మేము కాపీపల్లి ఏర్పడడానికి వెళ్ళినా మా ఊరు వాళ్ళకి కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పక్క గ్రామాల వారికి తీసుకొని వచ్చి ఫారెస్ట్ వాళ్ళు తవ్వించుకుంటున్నారు సార్. ఇదే కానీ న్యాయం సార్ మాకు ఇలాగా. వాళ్ళకు న్యాయం మాకు న్యాయం. వాళ్ళకి తీసేసి తవ్వించుకుంటారు, మేము కొండ పుల్లలకి వెళ్తే మాకేమో కేసులు అంటున్నారు. ఇదే కానీ న్యాయం సార్. అందుకు కలెక్టర్ గారు, సీఎం గారు, పోలీస్ అధికారులు అందరు వచ్చి అది కోరి చూసి మాకు న్యాయం అన్నది చేకూర్చాలని మీకు తెలియపరుచుకుంటున్నాను సార్. సెగినపల్లి గ్రామం అండి. 6 నెలల నుంచి ఇక్కడ రంగురాళ్ళు కోరి రన్ అవుతుంది. రన్ అయిన కోరి మూసేసి ఫారెస్ట్ వాళ్ళకి పెట్టి కాపలా పెట్టి ఉంచుతున్నారండి. మేము పుల్లలకి వెళ్ళినా, మేము కాపీపల్లి ఏర్పడడానికి వెళ్ళినా మా ఊరు. గతంలో తమపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కాకరపాడు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి కాగితాలపై సంతకాలు పెట్టించుకుని ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు వసూలు చేశారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. కాపలా కాయాల్సిన అటవీ సిబ్బంది రంగురాళ్ల వ్యాపారులకు సహకరించడం ఎంతవరకు న్యాయమని వారు అడుగుతున్నారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం ఇదేదని చెప్తారు డిఎఫ్ గారు. ఇదంతా మామూలే కనుక మేము ఈ రోజు గట్టిగా నమ్మేది ఏంటంటే ప్రెస్ వాళ్ళని నమ్ముతున్నాము, విలేకరుల మీద మేము ఆధారపడి ఉన్నాము. విలేకరులు మా కొండని, మా గ్రామాన్ని కాపాడతారని నమ్ముతున్నాము గట్టిగా. కనుక మీకు మేము ఇన్ఫార్మ్ చేసి చింతపల్లి మండలం దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక్క విలేకరు కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దందా ఎక్కడి నుంచి జరిగింది? డిపార్ట్మెంట్ మేము కొండగల్పాడకి తీసుకెళ్లి మాకు 20,000 తీసుకున్నారండి. మాకు బయట వారి కేసులు రాసింది కాక మాకు 20,000 డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. ఎందుకంటే ఇవ్వాలి, ఖర్చులు ఇవ్వండి, ఇది ఇవ్వండి, లేకపోతే మీకు స్టేషన్ పంపించేస్తామని భయ ప్రాంతాలకి మాకు చేశాడు. అనుకున్నాం కానీ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. రైట్, రంగురాళ్ల వ్యవహారానికి సంబంధించి, మాఫియాకి సంబంధించి కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, న్యాయం చేయాల్సిన అధికారులే వారికి కొమ్ము కాస్తూ మాఫియా నడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలి, మాకు సహాయం చేయాలని వారు కోరుతున్నారు. అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పట్టు బిగించాల్సినటువంటి టైమా? చంద్రశేఖర్. రైట్ చందు, చూసుకుంటే కంచే చేను మేసింది అనే చందాన ఏదైతే ప్రభుత్వ భూములు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కొండలు కానీ కాపాడాల్సినటువంటి ఒక ప్రభుత్వ అధికారులు, ఏదైతే ఫారెస్ట్ రేంజ్ కి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారులతో, కొంతమంది వ్యాపారులతో, మరీ పచ్చిగా చెప్పాలంటే కొంతమంది బ్రోకర్లతో అక్కడ ఉన్నటువంటి రంగురాళ్ళ క్వారీలు తవ్వకాలు చేపట్టడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమాయకపు గిరిజనుల్ని ఆ ప్రాంతాల్లో వాడుకొని వారి చేత అక్కడ ఉన్నటువంటి వారి సంపదని వారి చేతనే కొల్లగొట్టించి వేలాది రూపాయలు, కేవలం 5 నుంచి 10,000 రూపాయలు వీళ్ళ చేతిలో పెట్టి 1,10 లక్షలకి, కోట్ల రూపాయలకి ఈ రోజు పడగలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి చింతపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండలు ఏవైతే ఉన్నాయో ఆ కొండల్లో ఉన్నటువంటి రంగురాళ్ల క్వారీ తవ్వకాన్ని గతంలోనే నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే వీటి జోరు మరింతగానే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో రంగురాళ్ల క్వారీ తవ్వకాల్లో అక్కడ ఉన్నటువంటి అమాయకపు గిరిజనులు, ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. దాదాపు నర్సీపట్నం ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంత పరిధిలో కావచ్చు, లేదా అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు,
ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నటువంటి అల్లూరు జిల్లా చింతపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి క్వారీలో రంగురాళ్ళు తవ్వుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మట్టి పిల్లల కూలీ దాదాపు 7 మంది కూలీలు మృతి చెందినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా పూర్తిగా అక్కడ నాకాబందీ నిర్వహించి ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కొంతమంది వ్యాపారులతో కలిసి కొంతమంది దళారులతో కలిసినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులంతా కూడా కాపాడాల్సినటువంటి అధికారులే వారితో అక్కడ ఉన్నటువంటి అమాయకపు గిరిజనులను తీసుకుని వచ్చి రోజు కూలీలకు తీసుకుని వచ్చి వేలాది రూపాయలు వారికి ఎరచూపి రంగురాళ్ళు తవ్వకాలు జరిపిస్తున్నటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే రంగురాళ్ళు క్వారీ తవ్వకాలకు సంబంధించిన విషయం ఒక్కసారిగా కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నర్సీపట్నానికి సంబంధించినటువంటి ఒక అధికారి పార్టీకి సంబంధించిన నేత కుమారుడు అర్థం కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి రంగురాళ్ల క్వారీ తవ్వకాల్లో కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి కుమారులు కావచ్చు, లేదా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు కావచ్చు, వీరంతా కూడా ఈ రంగురాళ్ల క్వారీ వ్యాపారాలకు సంబంధించినటువంటి వెనకాతలు అయితే అర్థాన్ని పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక వ్యక్తితో పాటు మరికొంతమంది ఏదైతే ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా కుమ్మక్కయ్యారు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి రంగురాళ్ళ క్వారీలు అయితే తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కూడా అక్కడ ఉన్నటువంటి చింతపల్లి ప్రాంతంలో గిరిజనులు తీసుకురావడంతో ఒక్కసారిగా విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడే దీనిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలంటూ కూడా అక్కడ ఉన్న వారంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చందు రైట్ చంద్రశేఖర్. సో ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి గిరిజనుల బతుకులు బాగుపడాలని చెప్పేసి వారి కోసం రోడ్లు వేయిస్తూ డోలీమూతలు ఉండకూడదని డిప్యూటీ సీఎం ప్రయత్నం చేస్తుంటే కొంతమంది అధికారులు మాఫియాకు కొమ్ము కారుస్తున్నారు. ఏది ఏమైనా అడవిపై ఆధారపడి జీవించే అమాయక గిరిజనులు తమ బ్రతుకు తెరువు కోసం అడవిలోకి వెళితే వారిపై తప్పుడు కేసులు బనాయించడం, అదే సమయంలో కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొడుతున్న దొంగలకు సాక్షాత్తు ప్రభుత్వ సిబ్బంది సహకరించడం ఎంతవరకు న్యాయం? ఈ దోపిడీదారులకు అండగా నిలుస్తున్న ఆ ఉన్నతాధికారి ఎవరు? ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలని ఆ గిరిజనులు వేడుకుంటున్నారు. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రైమ్ 9ను కోరారు వారు. న్యాయం జరగాలి. దీని మీద ఎంతమంది మీద హస్తం ఉందో వాళ్ళందరికీ వెలిగి తీసేలా మీరు ప్రసరించాలి బ్రదర్. ఖచ్చితంగా మీ సాగరికి మేము అదే మా కోరికపై ఎవరెవరు హస్తం ఉందో వాళ్ళందరికీ బయటికి లాగండి. చాలా ఇంకా కొన్ని వీడియోస్ ఏమైనా సేకరిస్తాము, ఇంకా ఇస్తాము. మీరు మాత్రం ఖచ్చితంగా వైరల్ చేయండి. దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. అలాగే అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళేలా చేయాలన్నా మీరు మాత్రం ఖచ్చితంగా దీనిపై రంగురాళ్ల వ్యాపారులతో చేతులు కలిపిన అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని గిరిజనులు కోరుతున్నారు. అడవి బిడ్డల ఆక్రందన విని పవన్ కళ్యాణ్ తన శాఖలో ప్రక్షాళన మొదలుపెట్టి ఈ అవినీతి అనుకొండల ఆట కట్టిస్తారని ఆ గిరిజనులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అటవీ అధికారులంటే అడవిని, అడవి సంపదని కాపాడాలి. దాన్నే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అండగా ఉండాలి. అక్రమార్కుల చెర నుంచి కాపు కాయాలి. కానీ అడవి సొత్తును దోచుకునే వారితో చేతులు కలిపి అన్యాయంగా అడవి బిడ్డల పొట్ట కొడుతున్నారు. దోపిడీ చేసే దుర్మార్గులను వదిలి బ్రతుకు తెరువు కోసం అడవిలోకి వెళ్లే వారిపై కేసులు పెట్టడం ఏంటని గిరిజనులు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. ఇక తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలని నిలదీస్తున్నారు. తమ గోడు వినే నాథుడే లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే దీనిపై స్పందించి తమను రక్షించాలని వాళ్ళు వేడుకుంటున్నారు. రంగురాళ్ల వ్యాపారులతో చేతులు కలిపిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని సెగనాపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, వాసు ఉన్నారు, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్. వాసు, చెప్పండి. చందు, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఆ గిరిజనులకు కష్టం వస్తే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారు. మనం అన్నట్టు ఆ డోలీ మోతల సమస్యలు పరిష్కరించాలని కోట్లాది రూపాయలు అక్కడ రోడ్ల కోసం, మౌలిక సదుపాయాల కోసం మొత్తం కూడా చెప్తుంది. నిన్న కాక మొన్న ఒక గిరిజన అంద బాలిక క్రికెట్లో రాణించింది. ఆమెకు అంతా సహాయం చేసి, ఆర్థిక సహాయం చేసి ఈ విధంగా ఆదుకుంటుంటే, మరోవైపు ఆయన శాఖకి చెందినటువంటి ఫారెస్ట్ అధికారులు ఈ విధంగా రంగురాళ్ళు వ్యాపారాలతో కుమ్మక్కైపోయి ఈ విధంగా చేయడం పట్ల అయితే గిరిజనులు ఆక్రందన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మరోవైపు గిరిజనులు కూడా భయపెట్టే పరిస్థితి చేస్తున్నారు. అంటే పుల్లలు ఏరుకుంటాకి వెళ్తే కేసులు పెట్టిన వాళ్ళు మరి కొండలు తవ్వేస్తుంటే ఏం చేస్తున్నారు?
వాళ్ళు ప్రశ్నించేది అదే. ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ శాఖ, సాక్షాత్ పవన్ కళ్యాణ్ శాఖ గతంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, మా వంతు మేము చేస్తాం, కింద స్థాయిలో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పేది అదే. గ్రామస్తులందరూ కూడా మన ప్రైమ్ ప్రతినిధి దాసుని పిలిచి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదన, ఆక్రందన చెప్పుకుని దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి మీ ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా వాళ్ళందరూ కూడా వేడుకోవడం జరిగింది. అందువల్ల ఎక్స్క్లూజివ్ మనం కూడా దీన్ని మొత్తం కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ దీన్ని మొత్తం కూడా కలగజేసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మొత్తం మీద గిరిజనులు కోరుతుంది ఒకటే, కంచే చేనును మేస్తే ఎలా? అధికారులు, ఫారెస్ట్ అధికారులే కొంతమంది మాఫియా సిబ్బందితో చేతులు కలిపి మాపై బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎలా? మేము మా జీవన ఆధారంగా ఉండేటువంటి కొండ ఆ కాఫీ తోటల్లోకి వెళ్ళి మేము పనిచేసుకుంటే మాపై బైండ్ ఓవర్ కేసులు. కొంతమంది మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారు. సో మీడియా ద్వారా ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ వరకు కూడా ఈ విషయం వెళ్ళాలి. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, మా బతుకులు బాగుపడాలని వారు కోరుకుంటున్నారు. ఇది రంగురాళ్ళకి సంబంధించిన స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.